వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిశ్వీరాజ్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా పాపకి మా చిన్నోడికి ఫస్ట్ టైం మాట, ఫస్ట్ పండగ మా బాబుకి, మా చిన్నోడికి మా పాపకి ఒకేసారి భోగిపళ్ళు అయితే వేస్తున్నమాట. ఆ వీడియో నేను షూట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ ఏంటి మేము బ్యాగ్ డ్రాప్ అయితే ఇలా వేసుకున్నమాట సింపుల్గా. అవ్వకుండా చూడండి అలా ఉందో. త్రిషు ఇంకా రెడీ అవ్వలేదు కదా నువ్వు. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే బాక్సెస్ తీసుకున్నాం అన్నమాట. కొంచెమే తీసుకున్నాము. ఇవి బాబు మీద పాప మీద వేయడానికి భోగిపళ్ళు అయితే ఇందులో అయితే బిస్కెట్స్, చాక్లెట్, ఇంకా భోగిపళ్ళు, కాయిన్స్, చెరుకు వేసారన్నమాట. తాంబూలంకి అయితే అవి. మళ్ళీ వస్తాను వీడియోలోకి, వెయిట్ చేయండి. ఫైనల్లీ రెడీ అయ్యాం మేము. దీన్ని కూడా ఇలా రెడీ చేసాం అన్నమాట. మా చింతల్ని, మా కివి బేబీని. మా చిన్నోడు కూడా రెడీ అయ్యాడు. ఆడు వేసే ముందు తీసుకొస్తామాట. కొంచెం ఉండలేడు కదా, వేడిగా ఉంది కదా, ఉండలేడు. ఇంట్లో అయితే కొంచెం చల్లబోతుంది, ఫ్యాన్ లేదు. యాక్చువల్లీ ఇది దేవుడి అన్నమాట. ఇక్కడ పండగ అవుతుంది అమ్మమ్మది. ఇక్కడ వేస్తే ఫస్ట్ కదా మా చిన్నోడికి, ఇక్కడ వేస్తే మళ్ళీ అని చెప్పి నేను ఇక్కడైతే వేస్తున్నాను అన్నమాట. నీకేమో నేను మనోవాంఛా పరిసిద్ధిరస్తు. భద్రగిరివాస నమః. మనోవాంఛా పరిసిద్ధిరస్తు. జై శ్రీనారాయణ. మా బొడ్డుదాన్ని అయితే ఇలా రెడీ చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము బ్యాక్ డ్రాప్ అయితే అలా వేసాం సింపుల్గా. అంటే యాక్చువల్లీ చిన్నోడికి కొంచెం జలుబు చేసింది, దానివల్ల బాగుంటే వేద్దాము లేకపోతే లేదనుకున్నాను. కానీ ఆ టైంకి అయితే తగ్గింది. ఇంకా వాడికి కూడా ఇదే ఫస్ట్ కదా భోగిపళ్ళు వేయడం. అందుకే ఇంకా వాడికి పాపకి ఇద్దరికి కలిపి ఒకసారే వేసాము. మా ఇంట్లో మా ముగ్గురి కన్నా చిన్నది మా చెల్లి కదా, అందుకే మా చెల్లి ఊళ్ళో కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే వేయడం జరిగింది అన్నమాట. ఎప్పుడు మా నాన్నమ్మల ఫ్యామిలీతో అయితే వేస్తాము. ఇప్పుడు ఈ ఇయర్ అయితే పండగకి అయితే నాన్నమ్మల ఇంటికైతే వెళ్ళదన్నమాట. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పండగ అయితే చేసుకున్నాము. అందుకే సింపుల్గా చేసేసుకున్నాము. మా ఫ్యామిలీ ఎవ్వరూ లేరు. అమ్మ నాన్న ఇంకా నేను, మా వారు, మా చెల్లి వాళ్ళు, ఇంకా పక్కింట్లో ఎదురింట్లో ఇలా ఉంటారు కదా, ఒక 2-3 ఇళ్ళకి అయితే రమ్మని చెప్పమాట వచ్చారు. వాళ్ళు కూడా దగ్గర వాళ్ళే. మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు వేయడానికి అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ అమ్మ వాళ్ళది అయితే భోగి మాట పండగ. అయితే మామయ్య వాళ్ళది కనుమ లాస్ట్ డే. అందుకే నేను ఎప్పుడు ముందు వచ్చేస్తాను. అమ్మాళ్ళ ఇంట్లో భోగి ఎప్పుడు, ఇంకా మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఈ 4 ఇయర్స్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వేశాను. ఎందుకంటే ఇంకా వచ్చేసి లాస్ట్ పండగకి అయితే మామయ్య ఇంటికి వెళ్తాను అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా మంది వచ్చారు. వాళ్ళు ఇంకా బాబు మీద పాప మీద వేయకముందే వాళ్ళిద్దరిని, మా పాపని అయితే తోసేస్తున్నారు అనమాట. తోసేసి తీసేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా సరదా కదా, వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు కదా. ఇంకా లాగేసుకొని పీకేసుకొని మా బాబుకి మా పాపకి అయితే అస్సలు, మా పాపని అయితే 2-3 సార్లు తోస్తారు కూడా. మా పాప ఏ టైప్ అంటే ఇంట్లో పులి, అందరి ముందు కొంచెం భయం ఎక్కువ మాట. బయటికి పిల్లలు ఎవరైనా కొట్టినా సరే ఇలా ఉండిపోయి మమ్మీ వీళ్ళు కొట్టారని నాకు వచ్చి చెప్తుంది. ఆ టైపు. ఇంట్లో అనుకో మమ్మల్ని
వేధించడం, మమ్మల్ని కొట్టేయడం, మా చెల్లి వాళ్ళు కొట్టేయడం అలా చేస్తుందన్నమాట. అంటే మా ముద్దు వల్ల. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి.
ఏదేది ఓపెన్ చేయి 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 తీయా పర్లేదు తీయి మొత్తం అన్ని ఇక్కడ ఉన్నట్టు ఫైనలీ మా అమ్మ అయితే హారతి ఇచ్చేసింది మొత్తం నలుగురికి కలిసి. ఇంకా మరి దీని తర్వాత ట్విస్ట్ చూడండి. మా వారైతే వీడియో తీసారో తీయట్లేదని చెప్పారన్నమాట. నాకు వెంటనే క్లీన్ చేసేసుకొని నీట్గా ఉంచుకోవడం అంటే ఇష్టం అన్నమాట. నేను డ్రెస్ ముందు చేంజ్ చేసేసుకొని అప్పుడు అక్కడ క్లీన్ అయితే చేసేసాను నేను. మా వారు వీడియో అప్పటికే అడిగాను నేను, నాకు డౌట్ వచ్చి వీడియో తీయట్లేదు అని చెప్పారు. వీడియో తీశారు, యాడ్ చేయమని చెప్పారు, ఇంకెందుకు యాడ్ చేశాను అనమాట. నా కష్టాలు కూడా మీరు చూడాలి కదా. ఫైనల్గా భోగిపళ్ళు అయితే వేసేసాము మా చిన్నోడికి మా పాపకి. చాలా బాగా అయిందన్నమాట. వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.